సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్. మాట మార్చేసిన భర్త. పూర్తి డీటెయిల్స్ ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీదకి సుమన్ టీవీ తీసుకొస్తుంది. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్లోకి వెళ్ళిపోదాం. కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనం సృష్టించిన మహిళా డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతికా మహేందర్ రెడ్డి హత్య కేసు అనూహ్యమైనటువంటి మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త డాక్టర్ మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు అనస్థీషియా నేను ఇవ్వలేదు అని ఆరోపిస్తూ ఉన్నాడు. అనస్థీషియా నేను అసలు ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, ఇది ఎవరు చేశారో నాకు తెలియదు అంటూ మాట మార్చినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ఈ హత్య వెనుక మరొక మహిళ ప్రమేయం కూడా ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేస్తూ ఉన్నారు. 2 నెలలకే వివాహమైన 2 నెలలకే కృతిక గుంజూరులోని తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జీర్ణకోశ సంబంధిత సమస్యల వల్ల ఆమె మరణించిందని ఫస్ట్ భావించారు. కృతిక తల్లిదండ్రులు అల్లుడు మహేందర్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరిగింది. ఈలోపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నుంచి నివేదిక బయటకు వచ్చింది. ఆమెకి మత్తుమందు అధిక మోతాదులో ఉన్నట్లు తేలడంతో ఇది సహజ మరణం కాదు, హత్య అని నిర్ధారణకు వచ్చారు. ఆ మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది ఎవరు? జనరల్ సర్జన్గా ఉన్నటువంటి ఈ మహేందర్ రెడ్డి ఇవ్వటం వల్లనే ఆమె చనిపోయింది. ఈ మహేందర్ రెడ్డి ఆ మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ మోతాదు ఎక్కువగా ఉన్నట్టుగా ల్యాబ్ రిపోర్ట్ ద్వారా కూడా తెలిసింది కాబట్టి ఇతనే హత్య చేశాడు అని చెప్పి చాలా స్పష్టంగా రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది. పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్న క్రమంలో మొత్తం మాట మార్చేశాడు. మహేందర్ రెడ్డి పూర్తిగా మాట మార్చేసి అనస్థీషియా నేను ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులకి అర్థం కావట్లా దీని వెనకాల అసలు ఏం జరిగింది, దీని వెనకాల కుట్ర కోణం ఎవరిది ఉంది. మహేందర్ రెడ్డి లేకపోతే, మహేందర్ రెడ్డి అనస్థీషియా ఇవ్వకపోతే మరి ఈమె ఎలా చనిపోయింది అనేది పెద్ద క్వశ్చన్గా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. అతను విచారణలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాడు. నా భార్య కృతికారెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దీన్ని దాచిపెట్టి నాకు వివాహం చేశారు అని చెప్తా ఉన్నాడు. అంటే దాచిపెట్టారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఆమెకు ఉన్నాయి కాబట్టి ఆమెను వదిలించుకోవాలనే ప్లాన్లో భాగంగానే ఆమెకి అనస్థీషియా మత్తుమందు ఇచ్చి అంటే ఎంత మోతాదులో ఆ మత్తుమందు ఇస్తే కోమాలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఒక డాక్టర్గా నీకు తెలుసు కాబట్టి ఈ హత్య నువ్వే చేశావని చెప్పి పోలీసులు ఆధారాలతో సహా బయట పెడుతున్న పరిస్థితి. కానీ విచారణలో మాత్రం నేను కాదు అని చెప్పి అతను మొండిగా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది విచారణలో. కానీ పోలీసులకి ఇంకొక బలమైనటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఈమెని వదిలించుకుంటున్నాడు అంటే వేరే మహిళతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి, వేరే మహిళతో ఇతనికి అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈమెని వదిలించుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేశాడు కాబట్టే ఈ అక్రమ సంబంధం వల్ల భార్యకి ఈ విధంగా మత్తు ఇంజెక్షన్ ఎక్కువ మోతాదులు ఇచ్చి చంపేసి ఉంటాడు అనేది కూడా ఒక బలమైనటువంటి అనుమానం ప్రస్తుతం పోలీసులకు కలుగుతోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న కొద్దీ ఒక్కొక్క వాస్తవం బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మహిళ ఎవరు, నిజంగా ఇతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ కృతికారెడ్డి తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇంట్లోకి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి అతని వస్తువులన్నీ కూడా ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇంకా పరికరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ డివైసెస్ వాటన్నిటిని కూడా పోలీసులు సేకరించి విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకున్నారు. వాటన్నిటిని కూడా తమ స్వాధీనంలోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. ఇతను గత కొద్ది రోజులుగా ఎవరెవరితో కాల్స్ మాట్లాడాడు, ఇతను ఈ మత్తు పదార్థం అనేది ఎక్కడి నుంచి పర్చేస్ చేశాడు, ఈ మీద ఎవరెవరితో చాటింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఇతను ఎవరెవరితో
సన్నిహితంగా గత కొన్ని రోజులుగా మాట్లాడిన పరిస్థితుంది. అందులో మహిళలు ఏమైనా ఉన్నారా, ఉంటే అతను వాళ్ళతో ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీస్ అధికారులు ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా ఏ టైంలో ఎక్కడ ఎవరిని కలిశాడో కూడా తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీస్ అధికారులు ఉన్నారు. సో అంటే వాస్తవాలు కొద్ది రోజుల్లో బయటకు వస్తాయి. అనస్థీషియా ఇవ్వలేదు అంటున్నాడు, ల్యాబ్ రిపోర్ట్లో మాత్రం అనస్థీషియా ఎక్కువ వచ్చింది, ఆ మత్తుమందు ఎక్కువ ఇవ్వటం వల్ల చనిపోయినట్టుగా రిపోర్ట్ తెలుస్తుంది. అంటే చెబితే ఇతను అబద్ధమైనా చెప్పు ఉండాలి, లేదంటే కనుక అనస్థీషియా ఎవరిచ్చారన్నది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ ఇచ్చిన వాళ్ళు ఈయనతో అక్రమ సంబంధం ఏమైనా కలిగి ఉన్నారా, ఇవి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను ఏ హాస్పిటల్ అయితే వర్క్ చేస్తున్నారో హాస్పిటల్ ఇతను సిబ్బంది కొలీగ్స్ ఉంటారు కదా, అందులో కూడా ఎవరికన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవి కూడా బయటకు లాగుతూ ఉన్నారు. 1-2 రోజుల్లో పూర్తి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఒక డాక్టర్గా ఉండి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉండి భార్య పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులందరినీ కూడా మోసం చేసేసాడు. నాకేం సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఒక అమాయకుడిని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ నిజం ఎప్పటికైనా బయటకు రాక మానదు, లేట్ అవుతుందేమో, కానీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇతడే చేశాడు అనటానికి పోలీసుల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఛేదిస్తూ ఉన్నారు. అన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి. ఈ క్రిమినల్ డాక్టర్, ఇతను ప్రాణాలు కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితికి వచ్చాడు. కృతిక తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఉన్నారు. ఆమెకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కానీ దానికే చచ్చిపోతుందా? ఎంతమందికి లేవు సమస్యలు? షుగర్తో బాధపడేవాళ్ళు, లో బీపీతో బాధపడేవాళ్ళు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతారా? ఇవి మళ్ళీ డాక్టర్ కూడాను. సో ఇందులో లోపల ఏదో దాగి ఉంది, దాన్ని వెలికి తీయండి సార్ అని చెప్పి కృతిక పేరెంట్స్ కూడా పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, వాస్తవాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి.